బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు నియంత్రణ చట్టాలను తుంగలో తొక్కాయని ఎస్ఎఫ్ఐ నాయకుడు భాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నర్సరీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై లక్షలాది రూపాయల భారాన్ని మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేవలం ఫీజులే కాకుండా బుక్స్, యూనిఫామ్, బిల్డింగ్ ఫండ్స్ పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇక విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైందని విమర్శించారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఫీజుల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మనతో ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ప్రజెంట్ మీరు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల అంశం ప్రస్తుతం ఎట్లా ఉంది? అది తల్లిదండ్రులకు ఎలా భారంగా మారుతుంది? ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తకాల పేరు చెప్పి ఎల్కేజీ స్టూడెంట్కే దాదాపు 15,000 పుస్తకాల ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు కనబడుతూ ఉంది. దాంతోపాటు యూనిఫామ్ ఫీజు అని చెప్పి లేదా ఇతర ఫీజు అని చెప్పి బిల్డింగ్ ఫీజు అని చెప్పి లక్షల్లో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే ఈరోజు అకాడమిక్ పూర్తయింది. ఇప్పటికే అడ్మిషన్స్ ఇంకా టైం ఉండగా సరే విద్యా హక్కు చట్టాన్ని పాటించకుండా ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఇంటికి వెళ్ళి అడ్మిషన్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా ఉన్నారా? ఇప్పటికీ సెలవులు ఇచ్చినా సరే అనేక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు రన్ అవుతూ ఉన్నాయి. మేము తక్షణంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజులు నియంత్రణ చట్టం ఉంది, ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అధికారులు పర్యవేక్షణ పటిష్టంగా చేసి దాన్ని ఏదైతే ఫీజు అధికంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వం విద్యార్థులకు ఏదైతే తల్లికి వందనం ఇలాంటివి ఇస్తుందో అది భారంగా మారదు పెద్దగా అని చెప్పేది చెప్తూ ఉన్నారు. నిజమేనంటారు? తల్లికి వందనం అనేది కూడా చాలా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏం చేస్తున్నాయంటే ఆ కళాశాలలో పాఠశాలలో వసూలు చేసేస్తూ ఉన్నాయి. ఈ తల్లికి వందనం ఇచ్చినా సరే అనేక ఫీజులు తల్లికి వందనం ఇస్తున్నారు కదా, మేము ఫీజు పెంచితే మీకు ఏమైంది, గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పి ఆ ఫీజుల్ని ఆ డబ్బుల్ని కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న పరిస్థితి. ఇతర ఫీజుల పేర్లు చెప్పి దారుణంగా ఈరోజు తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చినా సరే ఉపయోగం లేని పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. మీరు చెప్పండి, ఈ ఫీజుల నియంత్రణ చేయాలంటే ఏం చేయాలంటారు? ఈ ఫీజుల నియంత్రణ అనేది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఈరోజు బీభత్సంగా ఫీజులు వసూలు చేసే పని అయితే అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు, కార్పొరేట్ కళాశాల పాఠశాల యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. ఈ తల్లికి వందనానికి సంబంధించి కూడా అధికారంలోకి రాకముందు ఎటువంటి కోతలు లేకుండా ఇస్తాము అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలతోనే అది ఇచ్చే పరిస్థితి. ఇంట్లో 3-4 ఉంటే ఒకరికే వచ్చే పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ పథకం కూడా అమలయ్యే పరిస్థితి ఏమీ అక్కడ చూసుకుంటున్నట్టు ఏం లేదు. అయినా సరే ఈ పథకం పేరు పెట్టి ఇంకా పాఠశాలలు, కళాశాలలు ఈ ఫీజులు ఎక్కువ వసూలు చేసే పని చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో నూతన జాతీయ విద్యా విధానం అన్న పేరుతో అనేక ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్న క్రమంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకి ఫీజుల దోపిడీకి ఇది ఒక మంచి అవకాశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతపడిపోతూ ఉంటే ఎంతో కొంత చదివించుకోవాలి పిల్లల్ని అనుకునే తల్లిదండ్రులందరూ ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాల్లో పిల్లల్ని జాయిన్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను కూడా ఎక్కువ అభివృద్ధి చేసే పని ప్రభుత్వం చేయాలి. ఫీజు నియంత్రణ చట్టం కూడా పటిష్టంగా అమలు చేయాలి. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు అయ్యి మెరుగుపడి ఎక్కువ అభివృద్ధి చేస్తారో అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలకి ఆ పాఠశాలలకి చెక్ పెట్టే అవకాశం ప్రభుత్వం చేసినట్టు ఉంటుంది. అది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు వర్క్ చేస్తూ ఉంటారు దీని మీద, సిబిఎస్ఈ అని, ఐఐటి అని, ఎన్ఐటి అని, నీట్ అని, ఇలాంటివి పేరు చెప్పి కూడా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అవును, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇట్లాంటి కోర్సులు అవి పెట్టడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో అది ఇట్లాంటివి తగ్గుతాయి. ఈ సిబిఎస్ఈ అన్నదాన్ని ఫస్ట్ క్లాస్, నేను రీసెంట్గానే ఒక స్కూల్కి వెళ్ళి అడిగాను, ఫస్ట్ క్లాస్ పిల్లల్ని జాయిన్ చేయాలి అంటే మా సిబిఎస్ఈ సిలబస్ ఒక ఇయర్ ఫీజు అన్నీ కలుపుకొని ₹1,00,000 ఆ ప్రైవేట్ యాజమాన్యం చెప్పడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకు మనం సిబిఎస్ఈ పెట్టలేం? రాష్ట్ర సిలబస్ చెప్తున్నారు, ఓకే, దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ప్రైవేట్ పాఠశాలలో ఇట్లాంటి దోపిడీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. భాస్కర్, ఫీజు నియంత్రణ కమిటీలు రాష్ట్రంలో ఉన్నాయి, అవి అసలు ఉన్నట్టా లేనట్టా ఏమంటారు? ఫీజు నియంత్రణ చట్టాన్ని కమిటీలు కూడా లేదని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈరోజు గత సంవత్సరంలో మేము ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పి
మేము పెళ్లి పట్టుకుంటే పర్యవేక్షిస్తే అధికారులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఈ జిల్లాలోనే కొవ్వూరు లేదంటే రాజమండ్రిలో అనేక విద్యా సంస్థల్లో పుస్తకాలు అధికంగా వస్తువులు అమ్ముతున్నారు. అసలు పుస్తకాలు అమ్మడానికి ఈరోజు లేని పరిస్థితి. కానీ అదే పాఠశాలలో పెట్టి ఆ స్కూల్ బ్రాండ్ పేరు వేసుకుని పుస్తకాలు అమ్ముతున్నారు. ఈ అమ్ముతున్నారని చెప్పి స్వయంగా పట్టుకుని అధికారులు తెలియజేసినా వాళ్ళపై చర్యలు తీసుకునే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి అధికారులు వాళ్ళకి కొమ్ము కాస్తున్న పరిస్థితే కనబడుతుంది ఈ రాష్ట్రంలో. విద్యాశాఖ మంత్రి పైనుంచి చెప్పినా సరే కింద అధికారులు అందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తున్నారు. దీన్ని విద్యాశాఖ మంత్రి పట్టించుకోవాలి, ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కిందకు నోటీస్ అయినా పంపితే అని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఏవైతే రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయో దాని మీద విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ కమిటీలు ఉన్నా కూడా లేనట్టుగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ విద్యా విధానంలో ఉన్నటువంటి అధిక ఫీజులు అన్నింటినీ కూడా తగ్గించే విధంగా, నియంత్రణ చేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నాయి. ఇదే క్రమంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభంగా అవుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి చర్యలు చేపడతారు ఈ ఫీజుల నియంత్రణ మీద అనేది చూడాల్సి ఉంది. కరణ్ బాలుతో గణేష్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.